అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత ఇక మరి పొద్దుగాలనే దునియా మీద ఏం జరగవైతే ఎటట సంగతి ఏంది ఏం కథ, మరి లోపలి కథ ఏంది బయటి కథ ఏంది, తాజా రాజకీయాల కథ ఏంది, ఇంకా కథ మాత్రం అంతా ముళ్ళ కట్టుకొని ఇక మరి ఏ పేపర్లల్లో ఏమేమి జాతకం ఉంది ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక చిన్నగా తెర మీదకి పోతే మహాపత్రికల ఏం రాసుకొచ్చే ఏంది ఏం కథ అంటే, కాంగ్రెస్లో ఎవరూ చేరలే, వారంతా బీఆర్ఎస్లో ఉన్నామని చెబుతున్నారు. ఇదెక్కడి కథ? తలసాని సబితకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారు? ఓహో, ఈ కోళ్ళ మరకవేసి మాట్లాడుతున్నా. అది మునుపటి భాగవతము ఇప్పుడు తెర మీద తీసుకొస్తుంది పెద్ద కోమటిరెడ్డి కోయిలాగా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు ఈ కోయిలాగా అనేది ఏంటంటే అర్థమైంది అందులో మలకమాట. ఇప్పుడు 10 మంది మా కోయిలాగలని కారు దింపుకొని మీ చేతుల జొర్రించుకుర్రు. ఇక మాకు ఏడ మండలంలో గాడ బంతుంది కాబట్టి ఇప్పుడు ఈ కోయిలాగలు ఇంత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయారు బీఆర్ఎస్ కోయిలాగలు. మా 10 మంది కోయిలాగల గాలం వేసి లాక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది పద్ధత అంటే మరి గతంలో మరి ఈ తలసాని కోయిలాగ ఏడంగా వచ్చే, ఈ సబితమ్మ ఏడంగా వచ్చే, మరి ఈ సంగతి ఏంది? మరి వాళ్ళకు మీరు గుంజుకొని మీరు మంత్రి పదవులు ఎట్టిచ్చిర్రు అని చిన్నగా ములుగైతే పెట్టి కెలిగిస్తుంది పెద్ద కోమటిరెడ్డి. అయితే మీరు చేస్తేనేమో మేము చేస్తేనేమో ఈహీనా అనేది ఇప్పుడు పెద్ద కోమటిరెడ్డి ఆంబాయం. ఇక ఈ కోళ్ళగా ఆంబాయం గిట్లా ఉంది. ఇక పోతే చారిత్రాత్మక తీర్పు కేటీ రాములు అంటుండు. ఏమంటుండు? స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి, సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చారిత్రాత్మక తీర్పు ఏది? 3 నెలల్లో తెలంగాణ స్పీకర్ గారు 3 నెలల్లో ఈ ఫిరాయింపు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద మరి నిర్ణయం తీసుకో అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దానికి మేము మామిడి తోరణాలు పెట్టి స్వాగతం పలుకుతున్నాము అని ఇప్పుడు ఈ కోళ్ళగా లెంకలు కొడుతుంది. వచ్చే ఉప ఎన్నికలో రేపో మాపో మూతి కాడికి వచ్చి కూసున్నాయో, ఎప్పుడు అని ఎదురు చూస్తున్నామో, ఉప ఎన్నికలు ఎప్పుడని ఎదురు చూస్తున్నామో. మల్లిగా ఎలిగా పులిగా అచ్చిగా పచ్చిగా ఎడవన్నారు రారా అని ఇక మరి ఏమంటారు చూడు, బావుల పోయింటి శరకల పోయింటి సీమల పోయింటి కూతేసినట్టుగా ఇప్పుడు ఈ కోళ్ళగా లెంకలు కొట్టి కూతేస్తుంది. ఏమని? వచ్చే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు, అది మన ఉప ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. అందుకనే తట్టా బుట్టా చదువుకొని మూటా ముళ్ళే చదువుకొని ఆడ పెట్టుకోరు, ఎప్పుడు తీయాలో అప్పుడు తీయాలి, ఏడంగా ఖర్చు పెట్టాలో గాడంగా ఖర్చు పెట్టాలి, మంచి చదువుకోర్రు మామూలు. కానీ వస్తాయి తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి అని ఇప్పుడు ఈ కోళ్ళగా మేము సుప్రీంకోర్టు తీర్పును చారిత్రాత్మక తీర్పుగా మేము గౌరవిస్తున్నాము, పద్ధతి పడుతున్నాము అని ఇప్పుడు ఈ కోళ్ళగా లెంకలు కొడుతుంది, సంకలు కూడా గుద్దుకుంటుంది వస్తాయి ఏమో ఉప ఎన్నికలని. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగా ఏమంటున్నాయ్యా అంటే ఇక నేను చెప్పుడు ఎందుకు, వాళ్ళతోనే చెప్పిద్దాం. బచ్చిగాని నీళ్ళేమని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు ఏమంటే ఒక్కసారి మనము ఇందాం.
ఓ తల్లికి ఫోన్ చేస్తున్నా, మరి తల్లి ఏమంటుంది. అయితే ఇంకా కూడా ఈ కోయిలాగా ఏమన్నదో ఒక్కసారి మనము చూద్దాం. రెండులో రాసుకొచ్చిందట. రెండులో హలో చెప్పండి తాత. తల్లి శనార్థి, ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారమ్మా. చెప్పండి తాత. ఇప్పుడు ఏమి లేదు, కేటీ రాములు ఏం అమ్మాయి వెళ్ళబోసుకుంటుండంటే సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద ఇక మరి ఇది ఇంకెన్నాళ్ళు పెండింగ్లో పెడతారు, 3 నెలల ఏదో నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఇక మరి సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చిందట. మరి ఇప్పుడు ఇది చారిత్రాత్మక తీర్పు, ఇక ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని ఇప్పుడు బీఆర్ఎస్లు సంకలు గుద్దుకుంటున్నారమ్మా. మరి ఏం చెప్తావు కేటీ రాములకు? నమస్తే తాత. ఏం లేదు, కేటీ రామారావు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే 1,000 మన వైపు చూయిస్తే 4,000 ఆయన వైపు చూయిస్తే అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. గతంలో వీళ్ళు 2014 నుండి ఇన్ని పార్టీలను తమలో కలుపుకున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలను అక్రమంగా తమలో కలుపుకొని పార్టీలను విలీనం చేసుకున్నట్టుగా, ఎల్పీలను విలీనం చేసుకున్నట్టుగా అక్రమంగా చేసిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా తాత? ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. 2014లో టీడీపీ పార్టీని, 2018లో కాంగ్రెస్ పార్టీని, 2018లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని ఒకేసారి వీళ్ళు జైన్ అయ్యిండ్రు అని చెప్పి అప్పుడు వాళ్ళు జైన్ అయిన వాళ్ళను చూపించి ఒకేసారి జైన్ అయ్యిండ్రు, వీళ్ళు విలీనం చేస్తున్నారని చెప్పి లేఖ రాసిండ్రని చెప్పి వాళ్ళు రాస్తే సహేతుకం, వాళ్ళు చేస్తే సహేతుకం. ఈ రోజు వేరే పార్టీలు చేస్తే అదే. ఈ రోజు స్పీకర్ గారు ఒకటే అంటున్నారు, దీన్ని మేము పరిశీలిస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, పరిశీలిస్తాము, దానికి కొంత టైం పడుతుంది, లీగల్ గా ఎలా పోవాలో అలా పోతాం తప్ప ఏది పడితే అది మాట్లాడే విధంగా ఉండదు కదా అన్నట్టుగా స్పీకర్ గారు అన్నారు. ఈ రోజు ఉప ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నికలు అంటే వాళ్ళకు చాలా సంతోషం. గతంలో చూసాం 2014 నుండి 2023 వరకు 6 నెలలకు ఒక ఎలక్షన్, సంవత్సరానికి ఒక ఎలక్షన్ లాగా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టుకుంటూ ఎలక్షన్ పీరియడ్ మాటగా ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ప్రజల సంక్షేమ పథకాలు నిలిపేసిన చరిత్ర చూసాం. ఈ రోజు వాళ్ళకు బై ఎలక్షన్ రావాలని సరదా. వాళ్ళు బై ఎలక్షన్ పార్టీ, అది ఎప్పుడు బై ఎలక్షన్ పార్టీ. ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర్ రావు గారు రాజీనామా చేసి బై ఎలక్షన్ పోదామా అని చెప్పడము, ఎప్పుడు ఏదైనా సమస్య ఉంటే దాన్ని తప్పించుకుంటూ బై ఎలక్షన్ పేరుతోటి దాన్ని వేరే రకంగా మార్చడము, దాన్ని మలుపు తిప్పడం అనేది వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, కోర్టు డైరెక్షన్ చేసింది, మీరు 3 నెలల్లో తీసుకోండి అని చెప్పి స్పీకర్ స్థానం కూడా ఒక గౌరవప్రదమైన స్థానము, ఒక చట్టబద్ధమైన స్థానం. కాబట్టి మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి 3 నెలల్లో అని చెప్పింది తప్ప కోర్టు ఎక్కడా కూడా స్పీకర్ ను మందలించినట్టుగా గాని, ఎక్కడా కూడా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చినట్టు గాని కనిపించలేదు. 3 నెలల్లో మీ నిర్ణయం తీసుకోండి అన్నారు. ఖచ్చితంగా స్పీకర్ గారు ఇది వీళ్ళు పార్టీ మారారా లేదా అనేది ఆ కోణంలో ఆలోచించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంతేనా? అంతే. మరి రాజ్యాంగ వ్యతిరేక ఈ ఫిరాయింపుల కథ నిజంగానే మరి ఉప ఎన్నికలు రాబోతాయా ఏంది ఏం కథ అనేది కూడా మరి సుప్రీంకోర్టు ఆ తీర్పును కూడా మరి గౌరవించాలగా అనేది కూడా కొంతమంది న్యాయ నిపుణులు కూడా మరి గుసగుస అనుకుంటారు తల్లి. మరి అసలు ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఇప్పుడు కడియం శ్రీహరి మరి ఇంట్లో గెలిచి మళ్ళా అందులో బీజే కోసము మరి కండువాలు వేసుకొని కూడా కథ నడిపించిండు, ప్రచారం చేసిండు అని అది ఒకటి ఉంది. దానం నాగేందర్ది
ఇక ఇంట్లో గెలిచి అందులో బీఫామ్ తీసుకొని మరి ఆయన ఎంపీగా పోటీ చేసిండు అనేది ఉంది. మరి ఇద్దరి భాగవతం జర గట్టిగా ఉంటట్టుంది. మరి దీని మీద ఏం ఉపాయం చేస్తారు? నేనేమంటున్నా, ఏదైనా గాని చట్ట పరిధిలోకి ఏవైనా వస్తాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఖచ్చితంగా ఇది ఫిరాయింపులు జరిగితే ఫిరాయింపులు జరిగినాయా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. వాళ్లకు ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. స్పీకర్ అనేది నిష్పక్షపాతంగా ఒక న్యూట్రల్ పొజిషన్ లో ఉన్న పాత్ర కాబట్టి ఆ రకంగానే స్పీకర్ గారు ప్రవర్తిస్తున్నారు, ఆ రకంగానే స్పీకర్ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ రకంగా ముందుకెళ్లాలో, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో అనేది ఆయా ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఇది కొంచెం ఏమంటారు, దాన్ని లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. గతంలో ఫిరాయింపుల చట్టం నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా గత ప్రభుత్వం చేసిన విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించాలి. వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్ గా వస్తే వాళ్ళను కండువ లేకుండా వెనుక బెంచీలో కూర్చోబెట్టిన చరిత్ర మనం చూసాం. కానీ 2014 నుండి చంద్రశేఖర్ రావు గారు బలవంతంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా జైన్ అయిన ఎమ్మెల్యేలను కూడా ఒకేసారి జైన్ అని చెప్పి కట్టుకథలు అల్లి వాళ్ళు అబద్ధపు చరిత్ర చెప్పేసి పార్టీని టీడీఎల్పీ పార్టీని విలీనం చేసుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకొని ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు సిఎల్పీ అయితే కూడా భరించలేక బట్టి విక్రమార్క స్థానాన్ని కూడా వాళ్ళు బలవంతంగా లాగేసుకున్న చరిత్రను మనం చూసాం. కాబట్టి ఈ రోజు అలాంటివి ఏవి జరగకుండా 100% ఆ ఎమ్మెల్యేలు ఏ పరిస్థితులలో ఎవరి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ పార్టీ మారారా లేదా అనేది లోతుగా చర్చ జరిగిన తర్వాత, లోతుగా దాని మీద విషయం పరిశీలించిన తర్వాతనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడే ఎలక్షన్ వస్తది, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి మొన్న వచ్చిన ఎలక్షన్లలో బొక్కబోర్ల పడ్డారు. రేపు రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్లలో ఏం జరుగుతుందో చూసుకోమని చెప్పండి. అంతేకాకుండా ఈరోజు ఏదో వచ్చే ఎలక్షన్లకు ఊహించుకొని ఇక మాకు ఎలక్షన్ వస్తది, మేమే గెలుస్తాం అంటే వాళ్ళ స్థానాలను వాళ్ళ సింబల్ మీద గెలిచిన స్థానాలు పోకుండా చూసుకోమని చెప్పండి, కాపాడుకోమని చెప్పండి. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ పార్టీని వ్యతిరేకించకుండా చూసుకోమని చెప్పండి. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు, వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యురాలు, ఆమె ఆ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తుంది. పార్టీలో జరుగుతున్న అవమానాలు గాని, పార్టీలో జరుగుతున్న పరిస్థితులు గాని, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను గాని ఆమె ప్రతి నిమిషం కూడా విభేదించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీ చెల్లెను చూసుకున్న తర్వాత వేరే ఎలక్షన్ వస్తుందా, మాది ఇంటికి మర్చిపోయే మాది ఇంట్లో పంచాయతీ. మా ఇంట్లో పంచాయతీకి ఇలా అనుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, రేపు గూడు ఉంటాం అనేది ఇక ఆలు తెర మీద తీసుకొస్తారు తల్లి. ఇక మరి ఇంట్లో పంచాయతీకి ఎవరని చెప్తారు? ఇక అందరి నర్సన తాత ఇంట్లో పంచాయతీ అన్నప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి. 4 గోడల మధ్యలోకి వచ్చి రచ్చకెక్కినప్పుడు అది రచ్చకెక్కిన పంచాయతీ. మొన్న జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడిండో చూసాం. వాళ్ళ ఇంట్లో పంచాయతీని బయటి వ్యక్తి వచ్చి ఏం మాట్లాడిండో చూసినాం. కవిత గురించి మాట్లాడడం టైం వేస్ట్ విషయము, ఆమె గురించి మా దానిలో చర్చే రాదు, ఆమెను కౌంట్ లో కూడా తీసుకోమని చెప్పి మాట్లాడిండ్రు. అంటే ఇది ఇంట్లో పంచాయతీ బయట వ్యక్తి ఇన్వాల్వ్ చేసుకున్న విషయమా, ఇంట్లో వ్యక్తిని బజార్లో పడేసుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో జరుగుతున్న తప్పులను ఆ వ్యక్తి బజార్లో పెడుతున్నదా అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుకోకుండా ఎంతసేపు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద కళ్ళు పెట్టుకుంటూ చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బయట విషయాలకు రమ్మని చెప్పండి అని అంటున్నా. ఈ రోజు 100% ఏ ఎలక్షన్ ఏ టైంకు రావాలో చట్టం నిర్ణయిస్తుంది కాబట్టి చట్టబద్ధంగానే ముందుకెళ్తారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికిప్పుడే ఏదో ముందస్తు సంబరాలు చేసుకొని ఏదో జరిగిపోతుందని చెప్పుకోవడం కాదు, మిగతా ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నా. వాళ్ళ దానిలో ఉన్న ముఖ్య నేతలే బీజేపీ పంచన చేరుతున్నారు. అసలు పార్టీనే బీజేపీలో విలీనం చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఈ రోజు బీజేపీ సింబల్ మీద బై ఎలక్షన్ వస్తే బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తారా, లేకపోతే బీజేపీకి తలొగ్గుతారా, లేకపోతే మీ కారు గుర్తు మీద పోటీ చేస్తారా అనేది మీకే స్పష్టత లేదు. కాబట్టి
ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఏ పార్టీ సింబల్ మీద పోటీ చేయాలి, ఏ పార్టీ అంటే మీరు ఏ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నారో ఆ లోపల విలీనం ప్రక్రియ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది మీకు మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మాట్లాడండి. సరే, ఇగో గిది మొత్తానికి ఓరుగాళ్ళు పోరు బిడ్డ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రవలి మేడం ఈ రకంగా అనుకొస్తుంది. మరి ఇక కేటీ రాములేమో వచ్చే 10 నియోజకవర్గాల్లో బైపోల్స్ రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక మరి పాదయాత్ర పెట్టినా రేపు మేము ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడానికి ఇక మరి మేము కంకణం కట్టుకొని ఉన్నాము, ఎదుర్కొంటందుకు సిద్ధంగా ఉన్నాము. మా గులాబీ సైన్యం అంతా Hamari is a Hindi word meaning hour or మా గులాబీ సైన్యం అంతా మరి గోసులు బిర్రగా ఎగజెక్కి ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు అందరూ తయారుగా మామిడి తోరణాలు పట్టుకొని సిద్ధంగా ఉండాలనేది ఇక మరి కేటీ రావులు ఆంబాయానికి ఆ రవలి గా రకంగా ఇక మరి కౌంటర్ ఇచ్చింది. చూద్దాం రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అని ముందు చూద్దాం. ఇంకేముంది ఆయవన్న వార్త, ఇగో అక్టోబర్ 31 డెడ్ లైన్, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం, అంతకు మించి సమయం తీసుకోవద్దు, 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్కు ఆదేశాలు. ఇప్పుడు మనం అంతా చెప్పుకునే ముచ్చట ఇది. ఇగో ప్రభుత్వంలో ఉంటే పాదయాత్ర చేయొద్దా, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఏమంటుండో, పాదయాత్రతో దేశాన్ని చదివిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, పాదయాత్ర చేయడం తమ నరాల్లో ఇముడుకుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశాన్ని సమూలంగా అర్థం చేసుకునేందుకే మేము ఈ రకంగా కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతున్నాము, జనాల దగ్గరికి పోతున్నాము అనేది మరి ఇప్పుడు పీసీసీ పెబ్బ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. మరి ఇంకో మాట ఏంటంటే, ఈ రంగా ఆ రంగా సోషల్ మీడియా కూడా ఏమై కూడై కూస్తుందంటే, వేరేకో ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పాదయాత్రలు చేయాలి, కానీ పాదయాత్రలు చేస్తే జనాల సమస్యలేంది, జనాల బాధలేంది, జనాల గోసలేంది, జనాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఏం కావాలి, మనం ఏం చేయాలి, వాళ్ళకు ఏ రకంగా మనం హామీ ఇవ్వాలి, రేపు రాబోయే రోజుల్లో మనం ఎట్లా పార్టీని బలోపేతం చేసుకుంటందుకు, పార్టీని ఉరుకులో పెట్టిస్తేందుకు పాదయాత్ర మనకు అక్కడికి వస్తుంది అనేది ప్రతిపక్షాలలో ఆలోచన. వేరొక వీళ్ళు అధికార పార్టీలో ఉండి మరి పాదయాత్రకు నడుం బిగించురు, ఏంది కథ అనేది కొన్ని కోలియాగలు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పాదయాత్ర? మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఉంది కాబట్టి మరి ఆ కథ కోసం చేస్తుర్రా, లేకపోతే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేదోళ్ళ గడప తొక్కుతున్నాయా, లేకపోతేనే మధ్యలో దళారులు మింగుతున్నారా అనేది మరి ఆ కథ ఏమైనా తెలుసుకుంటేందుకు ఉపాయం చేస్తున్నారా, ఏంది ఏం కథ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంకొక ఆమె ఇందిరా శోభన్ని లైన్లో తీసుకుందాము. ఇందిరా శోభన్ కూడా ఏమంటుందో ఏం కథ ఒక్కసారి లైన్లో తీసుకుందాం. మరి పాదయాత్ర ఏమిటి చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, మరి వాళ్ళు ఏం గట్లా అంటుర్రు? తల్లి శరార్థి, అమ్మ బాగున్నా తల్లి. ఏం లేదమ్మా, ఇప్పుడు ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తే దానికి అందం ఉంటుంది. మరి ఇక షెడ్డో పడ్డో జనాల్లోకి పోతే జనాల సమస్యలేంది, జనాల బాధలేంది అనేది తెలుస్తుంది. మరి అధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేస్తున్నారు, ఏమిటి చేస్తున్నారు? జనాల మేలు కోసం చేస్తుర్రా, లేకపోతే జనాలను మోసం చేస్తేందుకు పోతుర్రా అనేది ఇప్పుడు రామచంద్రయ్య గగ్గోలు పెడుతుండు. ఆయన బీజేపీ పేపర్ రామచంద్రయ్య పార్టీ పరంగా ఒక జనహిత కార్యక్రమం, జనానికి సంబంధించి ప్రజలకు మేలు కోరే విధంగా, ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రజల మధ్యకి పాదయాత్రతో వెళ్ళొద్దని ఎవరైనా చెప్పినానే చరిత్రలో రాసింది అట్లేమన్నా? ప్రభుత్వం చేసే పథకాలు ఎట్లున్నాయి, ఏంది, ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టం తెలుసుకొనికే పోతాం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చేటువంటి ప్రభుత్వం చేసే పనులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోనిక కూడా వెళ్ళొచ్చు. అది జనహితం కోసమే కదా, అది తప్పెట్లయితది? రెండో విషయము, ఇవాళ
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఐడియాలజీ బేస్ లో కాంగ్రెస్ అంటే ఏంటి, అసలు దీని యొక్క నేచర్ ఏంటి, ఎందుకంటే వచ్చేటువంటి కొత్త జనరేషన్ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిమంది ఓన్లీ దేశభక్తి పేరుతోటి మేము చెప్పిందే భక్తి, వేరే వాళ్ళు చెప్పేది భక్తి కాదు, వీళ్ళకి అది లేదు అనే విధంగా ఒక రాంగ్ ప్రపగండ కూడా సమాజంలో నడుస్తుంది. కాబట్టి అందుకని ఇవాళ పిసిసి గారైనా మీనాక్షి నటరాజన్ గారు అయినా చాలా క్లియర్ గా ప్రజలకు మన యొక్క సంక్షేమ పథకాలు తెలియజేస్తూ అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది, ఏముంది భవిష్యత్ తరంలో కార్యకర్తలకి ఈ పాదయాత్ర నిన్న మీరు చూసుంటారు, చాలా పెద్ద స్పందన వచ్చింది. సో కార్యకర్తలంతా ఒక ఉత్తేజం చేయడం కోసం అధికారం వచ్చి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక మమేకం వైపుకి ముందుకు తీసుకెళ్లడం కోసం ఇది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇప్పుడు వానలు పడుతున్నాయి, విత్తనం వేసుకునే టైము, రైతులు పొలాలకు తిరుగుతుంటారు, సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతున్నాం, పోయేటప్పుడు వాళ్ళు పొలం పనుల నుంచి ఇంటికి పోయేటప్పుడు పాదయాత్ర రూపాయలు వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు రైతులు వచ్చి కలవడానికి ఒక అవకాశం, ఒక స్కోప్, అంతే కదా. ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం కాడికి పోవాలనుకుంటారు, పార్టీ దగ్గరికి పోవాలనుకుంటారు, కానీ పార్టీయే ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఒక మంచి నిర్ణయం చేసింది. ఇది తప్ప ఏ విధంగా అవుతుంది? సో కాబట్టి పచ్చకామర్లకు లోకమంతా పచ్చగానే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు రెండో చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు కూడా ఏమైనా లెంకలు కొడుతున్నాయి అంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఆ భాగవతానికే ఇగో ఈ కథ ముంగట వేసుకుర్రు అనేది కూడా వాళ్ళు చెప్పుకొస్తుర్రు. ఇప్పుడు ప్రజలకి తెలుసు ఎవరు ఏంటి, ఎవరు ఏం చేస్తారు, ఇచ్చిన మాట ఎంతవరకు నెరవేర్చినారు. రైతులకు దాదాపుగా ఇప్పటి వరకు 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి రైతులకు మంచి చేశారు. ఆడబిడ్డలని ఇవాళ ఒక మంచి మార్గం వైపుకి వాళ్ళే ఓనర్లు అయ్యే విధంగా సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ కోసం కొన్ని స్కీమ్స్ ని డిజైన్ చేసి ఇచ్చింది. సో వడ్డీ లేని రుణాలు పూర్తిగా వాళ్ళకి ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా. దీన్ని స్థానిక ఎన్నికల్లో నేను దానికోసమే పర్టికులర్ గా పోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పుడు పెట్టినవాడు మర్చిపోవచ్చు, కానీ తిన్నవాడికి గుర్తుంటది. సో ఇవాళ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసేటువంటి ఆ ప్రజలకి 100% గుర్తుంటది కదా. దానికోసం నేను పర్టికులర్ గా వెళ్ళి నేను ఇలా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే 2 పార్టీలు అస్తిత్వంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో వాళ్ళని వాళ్ళు ఎవరు దేకే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక పొలిటికల్ ఆరోపణలు చేయాలన్నటువంటిదే తప్ప దీంట్లో ఎలాంటి పస్స లేదు. కళ్ళున్న కబోదుల్లా లేకపోతే మీరు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి వచ్చి చూడండి పాదయాత్ర, నిన్న జరిగిన పరిగి పాదయాత్రలో వాళ్ళకు కూడా ప్రతిపక్షాలకి వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటది కదా. తెలుసుకోమని చెప్పండి, ప్రజల నుంచి ఏ స్పందన ఉంది, కార్యకర్తల నుంచి ఏ స్పందన ఉన్నది, ఎట్లా ఉన్నది అసలు దీని వైపు ఉంచి ఎవరైనా ఊహిస్తారానే నిన్న జరిగినటువంటి దాన్ని? పెద్ద ఎత్తున మామూలు కాదు అసలు. అసలు రేంజ్ లో కరెక్ట్ టైం కి స్టార్ట్ అవ్వడం అన్ని కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని ఓర్చుకోలేక ఇలాంటి ఆరోపణలు తప్ప ఎలాంటి పస లేదు. స్థానిక ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా ఇవాళ సమాజానికి చెప్పాల్సింది ఇవాళ భయమల్లేంది బీజేపీ కంటే బీసీలను మోసం చేస్తున్న బీజేపీ. కాబట్టి కాంగ్రెస్ చేసేటువంటి దాన్ని ఓర్చుకోలేక బిల్లును కూడా పాస్ చేపి లేకుండా ఇవాళ దాన్ని తాత్సారం చేస్తూ ఇవాళ దానిని ముస్లిం ముసుగులో ఆగం చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ మోడల్ అన్నది చర్చ నడుస్తున్నది. ఈ చర్చ ఎట్లా పోతుంది అయితే భారతీయ జనతా పార్టీ ఈడ ఏమైంది అనేది ఉన్నది. రేపు 2వ తారీఖు దీక్ష అని చెప్పారట ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకు దీక్ష చేయాలా? పొంగ జపం ఎందుకే? నువ్వు జపం ఎడ చేయాలా? పోయి మోదీ కాడ జపం చేయాలా, రాష్ట్రపతి కాడ జపం చేయాలా, గవర్నర్ కాడ జపం చేయాలా? అది కదా నువ్వు చేయాల్సింది. అది వదిలేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక బిల్లు ఈ అసెంబ్లీలో నువ్వు ఆమోదించినావు కదా, మరి నీ జపం నీదెందుకు? ఈడ నువ్వు చేయాల్సింది ఎక్కడ టెక్నికల్ గా నువ్వు వేడ చేయాలి. నీ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో, నీ పెద్దలను ఒప్పించాల్సిన బాధ్యత నీది. అంటే కాంగ్రెస్ పార్టీ పెడితే బీజేపీలు ఒప్పుకోరా? ఇదేనా మీరు చెప్పాల్సిన సమాజానికి? ఓ తల్లి, బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఇక వీళ్ళు ఏదో భాగవతం నడిపియాలని అదంతా తూతూ మంత్రమే, అదంతా ఊతదే, అది కొలిక్కి వచ్చేది కాదు, ఏం కాదు అనేది కూడా ఇప్పుడు బీజేపీ కోయిలాగలు కూడా లెంకలు కొడుతున్నాయి తల్లి. మరి నాసే తాత నేనేం చెప్తున్నా, ఇప్పుడు మేము ప్రజల్ని మోసం చేయాలని అనుకుని బిల్లు పెట్టినాం అనుకుంటే నువ్వు అసెంబ్లీలో బిల్లు ఎందుకు తీర్మానానికి నువ్వు ఓటేసినావు, నువ్వెందుకు అసెంబ్లీలో దానికి బిల్లు పాస్ అయ్యే విధంగా నీ యొక్క మద్దతు తెలిపినావు కదా. అంటే ఈడ నడవని ఈడ బీసీలకు మేము వ్యతిరేకం కాదని చెప్పదలుచుకున్నాం. కేంద్రం పోయిన తర్వాత ఆడ ఆడుకుంటామని మీరు ముందే ఈ కపట ప్రేమ మీలో ఉందని అర్థమైపోయింది కదా ప్రజలకి. కాబట్టి అందుకనే రాజకీయాలలో
అధికారము పదవులు శాశ్వతం కాదు. మనం చేసే పాలసీ అన్నదే శాశ్వతం. అది ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటది. దానికి ఎగ్జాంపుల్ గా పలు సందర్భాల్లో వాళ్ళు ఏమంటారు, బీసీలు అంటే మాకు పంచప్రాణం, బీసీలు అంటే మాకు ఊపిరి, బీసీలు అంటే అందుకనే మాకు బీసీ ప్రెసిడెంట్ చేసిరానే. ముస్లింలను మీరు కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలను అలాగా ఎందుకు అనకిల్ది తీసేస్తలేరు? ముస్లింలను ఎందుకు అడగమని నర్సేతాత మోదీని అడగమను. గుజరాత్ లా 75 జాతులను బీసీలో చేర్చిండు ముస్లిం వాళ్ళని తెచ్చి. మరి అడగమను ఆయనకి. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉన్నది, తర్వాత ఈడ వాళ్ళ యొక్క ఏమంటారు మహారాష్ట్రలో వాళ్ళ RSS అధినేత పుట్టిన ప్లేస్ ఉన్నది. ఆ జాగాలో పోయి ఆడ ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామని అనౌన్స్ చేయమని చెప్పాలి. ఆడ చేసి ఈడ మాట్లాడమని చెప్పండి. ఇలా ముస్లింలు ఈ దేశంలో వాళ్ళు ప్రజలు కాదా, మనుషులు కాదా? వాళ్ళకి బతికే హక్కు లేదా? ఎందుకు మీకు హక్కస్తది అని అడుగుతున్నాను నేను. ఈ దేశము సబ్బండ జాతులతో మిళితమైనటువంటి దేశం కదా. నీకు తెలియదానే నర్సేదట, మన ఊర్లోకి పోతే అందరితోన ముస్లింలకు, దూదేకులకు అందరితో మన రిలేషన్ ఏముంటది? అక్క, అమ్మ, అవ్వ, చెల్లె, తాత, అవునా, బావ, బామార్ది, వదిన, మర్దలను పిలుచుకునే వరుసలు మనకు ఉంటాయి. ఇది మన సంస్కృతి. అంటే దీనిని ఇది మీ దేశభక్తి అని అడుగుతున్నాను నేను. దీన్ని విమర్శించడం మీ దేశభక్తి చెప్పాలా? బీజేపీ వాళ్ళు సోది ముచ్చట్లు చెప్పి ఊరికే ప్రజల్ని మభ్య పెట్టే విధంగా మాకు కూడా ఏదో పదవి ఇచ్చిర్రు, ఈ పదవి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏదో మాట్లాడాలనుకుంటే ప్రజల్లో పల్సన్ అవుతారన్నది మర్చిపోతే ఎట్లనే. ఎవరమైనా ఉండొచ్చు, ప్రజలకి మంచి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా మనం ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో ఎక్కడ జరిగింది, ఈ రాష్ట్రంలో బీసీల గురించి ఒక నిర్ణయం జరిగినప్పుడు దాన్ని స్వాగతించి ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలది, ఈ రాష్ట్రంలో బీజేపీ అధినాయకత్వాన్ని. మీరు అది చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి దాన్ని, ఇవాళ పీసు మహేష్ అన్న చేసేటువంటి దాన్ని, మా మీనాక్షి నటరాజన్ మాట్లాడేటువంటి విషయాలను ఆమె చాలా మంచి ఒక చక్క మాట చెప్పింది నిన్న మీనాక్షి నటరాజన్ గారు. మనసులో ఉన్నటువంటి పరమాత్మని, శివుణ్ణి తలుచుకుంటే ఎంత అదిగా ఉంటుందో దానికోసం మేము ప్రజల వద్దకి ఈ యాత్రతో ముందు, ఈ పాదయాత్రతో ముందుకు పోతున్నామని చెప్పింది. అంతకన్నా ఏమున్నది ఇంకా కావాల్సింది మనిషికి. కాబట్టి అందుకని అప్పుడప్పుడు మీ యొక్క ఏమంటారు అది వాళ్ళ యొక్క RSS వాళ్ళది కానీ బీజేపీలో కానీ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెంటర్ లో భక్తి గురించి ఏమంటారు మన ఇలాంటి విషయాల గురించి బోధించమని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇగో గిదుల్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరి ఇక ఇందిరా శోభను ఈ రకంగా ప్రజలలో తిరిగితే వీళ్ళకి ఎందుకు కన్నమంట అంటే ఈ సమస్యలు ఇంక ఏంది, మా పథకాలు ఇంకెట్టబోతున్నాయి ఏంది ఏం కథ అనేది మేము ఈ రకంగా ఆంబాయం జనాలతో మేము తెలుసుకుంటాం. ఇంకా జనాలకు ఏం కావాలి, మా పథకాల కథ ఎట్లా ఉంది ఏం కథ అనేది ఆ రకంగా ముంగడిపోతుంటే బీఆర్ఎస్లోకి ఎందుకు ఇక మరి మళ్ళీ వచ్చినా ఇక మరి మొదలు పెడదామా ముచ్చట్లు? చలో ఇక సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్ట్ నేడు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ అధికారులు. సీల్డ్ కవర్లో రిపోర్టు అందజేసిన జస్టిస్ PC ఘోష్. క్యాబినెట్లో చర్చించి చర్యలపై నిర్ణయం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలపై 15 నెలల విచారణ. కేసీఆర్, హరీష్, ఈటెల సహా అధికారుల విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ PC ఘోష్ సీల్డ్ కవర్లో రిపోర్టును అందజేశారు. 2 డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు సమర్పించావు. తుది నివేదికపై రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. సీల్డ్ కవర్లో నివేదిక అందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తూ తెలంగాణ సర్కారు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలోని గేట్లు కుంగడం, పిల్లర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటిపై విచారణ జరపాలని నిర్ణయించింది. కమిషన్ నివేదికను సిఎస్ నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్కు అక్కడి నుండి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై క్యాబినెట్లో చర్చించి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 15 నెలల పాటు విచారణ. 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్
15 నెలల పాటు విచారణ జరిపింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీసింది. హైదరాబాద్ కేంద్రం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. విచారణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇక కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు చాలామంది అధికారులు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. విచారణలో భాగంగా 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులతో పాటు నిర్మాణ సంస్థ పనులు తీరుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా పరిశీలించింది. విచారణకు చాలా సమయం పట్టడంతో పలుమార్లు కమిషన్ గడువు కూడా పొడిగించారు. విచారణ ముగియడంతో జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తుది నివేదికను అందజేసింది. తుది నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, లోపాలు ఎక్కడున్నాయి, వీటికి ఎవరు బాధ్యులు వంటి పలు ప్రశ్నలపై కమిషన్ ఎలాంటి నివేదిక ఇచ్చిందనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వానికి నివేదిక చేరటంతో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు. ముఖ్యంగా రేవంత్ అయ్య అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మీ దోపిడీ బయట పెడతా, మీ దొంగతనం బయట పెడతా, మీ అవినీతి బయట పెడతా, మీరు తిన్న ఏదైతే దొంగ సొమ్ము ఉందో వాటిని కక్కిస్తా, ఆఖరికి వస్తార కల్లా ఇంకో మాట కూడా అన్నాడట పెద్ద మనిషి రేవంతమయ్య. ఏమన్నాడు? ఏ నాటికైనా ఎప్పటికైనా నీ తప్పులను ఎత్తి చూపుకుంటా, నిన్ను నడి బజార్లో నిలబెట్టి నీకు చెంచలగూడ జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని అన్నాడట. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా రేవంతమయ్య చేతికి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. మరి ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏం చేయబోతుండు? ఇక నిన్న మననే మరి కాళేశ్వరం పంట ఏం పంట పండేది? నీ దండం పెడితే ఒక్కొక్క ఇంజనీర్ ఇంట్లో కోట్ల రూపాయలు. నీ దండం పెడితే ఈ కాళేశ్వరం నీళ్ళతోటి రైతుల పంట పండిందో పండదో తెలియదు. కానీ ఇక అధికారులు ఇంజనీర్ల ఇళ్ళల్లో మాత్రం కాళేశ్వరం పంట పుష్కలంగా పండేది. ఒక్కొక్క కోళ్ళ ఇంట్లో ఎట్లయినాయి నోట్ల కట్టలు, కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద ఆస్తులు. ఆ కోళ్ళ ఆ కొడుకుల పెళ్ళిళ్ళు ఎక్కడ చేసింది అనుకుంటున్నారు? బయట దేశంలో పెళ్ళిళ్ళు చేసేంత డబ్బు కూడగట్టుకురు, మూట కట్టుకురు, ముళ్ళ కట్టుకురు అనేది మనం నిలమన్న ఇన్నాం, చదివినాం. ఇక ఇప్పుడు రిపోర్ట్ చేతికి వచ్చిందట. మరి పెద్ద మనిషి మరి ఇక ఆయనకు మరి డబుల్ బెడ్రూమ్ కట్టియడా? ఏం చేస్తాడు? ఈ కేసు ఎటు మాలుతుంది? ఇంకా మరి కాళేశ్వరం కథ ఇంకా పండుకొనే ఉంటుందా? ఇంకా దీని మీద ఏమన్నా మరి కేసు రావేకి ఏమన్నా చెంచలగూడ జైలు ఏమన్నా ఇల్లు డబుల్ బెడ్రూమ్ మరి అందులో బోధినే భాగ్యం కల్పిస్తాడా అనేది చూడాలి. రేపు ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ అనేది. అమ్మా కోయిలాగా ఇది గట్టిదేలే, వరంగల్ కోయిలాగు. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమే. వామ్మో, ఎందుకంటే మరి కరువు కాలం వెళ్ళబోసిన కోయిలాగా ఇది గట్టి కోయిలాగా. ఏమంటుండో ఇందాం కడియం శ్రీహరి. సుప్రీంకోర్టు తీర్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాఠవాన్ని చదవాల్సి ఉంది. స్పీకర్కి 3 నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయ పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఉప ఎన్నికలు వస్తాయి అని కొందరు ఏదైతే ఊహించుకుంటున్నారో అలాంటిది ఏమీ ఉండకపోవచ్చు. స్పీకర్ నిర్ణయం తర్వాత జాతీయ ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఉప ఎన్నికల విషయంలో చాలా సమయం ఉంది. గతంలో టీఆర్ఎస్లోకి మారిన ఎమ్మెల్యేల కేసు సైతం సుప్రీంకోర్టులో ఇంకా కొనసాగుతుంది. ఓహో, అది కూడా ఇళ్ళనే ఉన్నది. ఇది ఇది అది ఇది ఇది అది ఇప్పుడు అననే పండుకున్నాయట. స్పీకర్ నోటీసులకు ఇంకా మేము రిప్లై ఇవ్వలేదు, సమయం కోరాము. వీటన్నింటి పరిణామాల నేపథ్యం భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. మొత్తానికి ఈ కోయాగా ఏం చేసింది అయ్యా అంటే, బిడ్డ రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఇక మరి కావ్యమ్మను కూడా మరి నాయకురాలుగా నిలబెట్టాలని ఇక కోయాగా ఇక మరి బిడ్డ గెలుపు కోసము బీఆర్ఎస్లో పగ్గాలు చేపట్టిన ఈ కోయాగా ఇక కాంగ్రెస్లో జ్వరపడ్డాక ఇక బిడ్డ కోసము ఈయన బ్రహ్మాండంగా ప్రచారం చేసిండు. అండ్ల గెలిచి ఇంట్లో బిడ్డ కోసం ప్రచారం చేసిండు. గట్టెట ఉంటుంది, పొత్తుల తిని కడకు నెమరు పెట్టేది ఎక్కడిది అనేది కూడా జర బలంగా ఉంది. కాబట్టి ఇక ఇది ఏదో కథ అయితట్టుంది, బలమైన ఆధారం ఉంది కదా అనేది కూడా బీఆర్ఎస్ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. ఇక ఈ కోయిలాగ ఏమంటుందంటే, ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధమే, మీరేం బెదిరిస్తుర్రు, మీ ఉడత ఊపులకు నేనేం భయపడా, నేనేం బెదిరా, ఒకవేళ పుసుక్కున ఉప ఎన్నిక వచ్చినా నేను సిద్ధమే అని ఇప్పుడు ఈ కోయిలాగా మరలబడుతుందిలా. చూడాలి మరి ఏటట్టయిద్ది, ఏం కథ అవుతుందా, ఉప ఎన్నిక రాబోతుందా, వస్తే ఏంది కథ. ఓ పిల్లగాడు, ఇగో నేను స్కూల్ ఆఫ్ జర్నలిజం, ఇప్పుడు నేను వార్తలు చెప్పాలి, నేను రింగ 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 తిరిగి ఆడంగా ఈడంగా రిపోర్టు గుంజుకురావాలి, నాకు ఈ కొలువు అంటే ఇష్టము అనేటోళ్లకు నేను మీకోసము మంచి చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది నేను స్కూల్ ఆఫ్ జర్నలిజం. మీరు కూడా ఇట్లా తయారయ్యి ఇక్కడక్కడ బుర్ర బుర్ర ఉరికి వార్తలు పట్టుకొని రావచ్చు, రిపోర్టర్గా పేరు తెచ్చుకోవచ్చు. గసంటోళ్లకు వీళ్ళు మా నేను స్కూల్ ఆఫ్ జర్నలిజం జర్నలిజం బడి తయారు చేసిర్రు. మరి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నోళ్ళు ఈడ పెట్టిన చూడు, పెట్టినారు పిల్ల, నెంబర్ పెట్టలేగా ఇలా ఇగోది ఓ పిల్లగా చూపియాలకు నెంబర్ రాసుకోరు, 9989189875. ఈ నెంబరు మీ ఫోన్లో గుద్దుకొని చిన్నగా అప్పుడప్పుడు గెలిగిస్తుంటుంది, నాకు కూడా అని. అట్లయితే మరి మీకు ఇలా ఈ బయలే సీట్ దొరుకుతుంది, లేకపోతే దొరకది. ఇప్పటికే కొన్ని కోయిలాగలు తారాడుతున్నాయి. ఇదోటి చలో. ఇంకా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. ఈ వరంగల్దా, సరే. ఈ భాగవతం అంతా ఇట్లా ఉందిగా. గిదేంది పిల్ల జంట ముద్దు కొడుతుంది, ఖండాంతరాలు దాటిన ప్రేమ, అందరినీ ఆకట్టుకున్న పెళ్ళి. వరంగల్ కోల్యాగట. ఇరుగు పొరుగు గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో పాటు దేశాలు దాటి ప్రేమ వివాహాలు ఇటీవల జరుగుతున్నాయి. ఇది మోతమవుతుంది. అయితే విద్య కోసం, ఉద్యోగ జీవనం కోసము విదేశాలకు వెళుతున్న భారతీయ యువత అక్కడి అమ్మాయిలతో మనసును పంచుకుంటూ పెద్దలను ఒప్పించి మన స్వదేశంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా వివాహ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఈ కోవలో వరంగల్ పోచమ్మ మైదానంకు చెందిన డాక్టర్ అశోక్ సునీతల కుమారుడైన రితేష్, అమెరికాలోని పిట్స్ బర్గ్ చెందిన జూలియన్ అమ్మాయితో గురువారం వెంకటేశ్వర గార్డెన్లో ప్రేమ వివాహాన్ని బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. మన సాంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహ తంతు అమెరికా అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసిన అందరినీ ఆకట్టుకుంది. ఈ కోల్యాగా వరంగల్ కోల్యాగాట. చదువు కోసమో ఉద్యోగం కోసమో అక్కడ అడుగు పెట్టిన కోల్యాగా చిన్నగా అక్కడనే ఒక తెల్ల పొలని ప్రేమించిండట.
ఇక అంగరంగ వైభవంగా ఇక ఆ పొల్లని తీసుకొచ్చి పొల్ల చుట్టాలని తీసుకొచ్చి ఇక ఈయన పుస్తకం కట్టిండు. ఇక మన సాంప్రదాయం ప్రకారంగా బ్రహ్మాండంగా పెళ్లి చేసిర్రట. గట నడుస్తుంది. సరే ఇక ఈ కథ అమ్మో ఓరి పిల్లగా ఇడిపెట్టరా కెమెరా. రామచంద్ర ఏంది గందరగోళము. 40 ఏళ్ళ వ్యక్తితో 40 ఏళ్ళ వ్యక్తితో 13 ఏళ్ళ బాలికకు వివాహము. ఎందుకు లజ్జ లేకపాయను, ఎందుకు సిగ్గి లేకపాయను. 40 ఏళ్ళలోనికి బిడ్డాసోంటి ఈ బాలికను ఎట్లా పెళ్లి చేసిదిరో. అభం శుభం తెలియని 13 ఏళ్ళ బాలికకు బాల్య వివాహము చేసిన తల్లితో సహా మరో 3 కేసు నమోదు చేసిన ఘటన నందిగామ మండల కేంద్రంలో చోటు చేసుకున్నదో. ఓ ఓ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నదో. కాగా చేవెళ్ళ మండలము కందివాడకు చెందిన శ్రీనివాసు గౌడు 40. ఈ కోజాగకు 40. ఈ కోజాగకు ఏ పిల్ల కనుసైగ చెయ్యలేదు కాబట్టే ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కానీ పిల్ల దొరకకపాయనో. కట్నం వద్దు కానుక వద్దు నాకు ఉత్త పుణ్యానికి వచ్చిన చాలు అని అనుకున్నాడు ఈ మగోడు. 13 ఏళ్ళ బాలికను 40 ఏళ్ళ మగోనికి 13 ఏళ్ళ పిల్ల ఏమన్నా అందం సందం ఉందా వ్యవహారం? ఇంకోటి 13 ఏళ్ళ బాలికకు ఎట్లా పేరు చేస్తారు ఆ బజవాసగాలు? తల్లికి తండ్రికి ఏమన్నా లజ్జ ఇక అనకూడదు. కానీ ముందుగా తండ్రికి ఏమైనా సిగ్గుందా? తల్లి పక్కకు పెట్టు, దులుపుకుంటే అయిపోద్ది, పెళ్లి చేస్తే అయిపోద్ది, ఓ భారం తగ్గిపోద్ది, బరువు తగ్గిపోద్ది. నీ చేత కాకపోతే నాయనా, నీ చేత కాకపోతే ఇసవన్నీ పొలం చదివిస్తోళ్ళు బొచ్చడు మందూరు మానవత్వం ఉన్నోళ్ళు. ఆడపిల్ల అవనికి వెలుగు. అయ్యో ఆడపిల్ల కదరా అని గిట్నే ఎవరో వాళ్ళు పుణ్యం కట్టుకొని చదివిస్తారు. కానీ ఏ సక్కన ఈ 13 ఏళ్ళ ఈ మైనర్ అమ్మాయిని 13 ఏళ్ళ బాలికని తీసుకుపోయి 40 ఏళ్ళలోనికి ముదురుముఖం పడి ఆయనకి ఎక్కడ పిల్ల దొరకక సైకొనక ఈ రకంగా ఉంటే 13 ఏళ్ళ పొల్లని అంటకడతారే నీ అందం సందం చదవకుండా. ఏమైనా పద్ధతే రాయిది? ఎంత ఇకారం తప్పిన ముచ్చట ఈ ముచ్చట. ఇక ఈ పొల్ల ఏం చేసిందట? అయితే మే 28న బాల్య వివాహం స్థానిక ఆలయంలో చేసిర్రట. ఆ గుళ్ళనే చేసిరట. ఇది ఇటవాయనేమే ఇప్పుడే గుళ్ళ చేసిర్రట. అప్పటి నుండి చిన్నారి తల్లి వద్దనే ఉంటుంది. ఇటీవల పాఠశాలకు వెళ్ళిన బాలిక అత్తగారి ఇంటికి వెళ్ళేందుకు ఇష్టం లేకపోవడంతో చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులకు పెళ్లి విషయం చెప్పింది. బడికి పోవాల్సిన పొల్ల అత్తగారింటికి పోమ్మంటే ఎట్టబోతుంది? లోక జ్ఞానం రాకపాయే, అత్త అంటే ఏం తెలియకపాయే, అమ్మ అంటే ఏం తెలియకపాయే, అయ్యా అంటే ఏం తెలియకపాయే, పెరిమిటి ఏంది అంటే కూడా తెలియకపాయే. ఆ పొల్ల పోయి ఆడ సంసారం ఎట్ట చేస్తుంది? అందుకనే బడికి పోవాల్సిన పొల్లకు అత్తగారింటికి పోవాలంటే పానం ముక్కులకు వచ్చింది. ఇక పోయి చదువు చెప్పిన పంతుల్లో చెప్తే ఇక దీన్ని ఇక పొట్టుగా సోషల్ మీడియాలో రచ్చకెక్కింది ఈ పంచాయతీ. ఆఖరికి వస్తారకాల పోలీసు వాళ్ళు పెళ్లి చేసిన పూజారిని కూడా తీసుకుపోయి అత్తగారింటి కాడ తీసుకుపోయి కథ నడిపిస్తుంటారట. కేసు కట్టిదట.
7 మంది మీద ఈ కేసు నడుస్తుందట. మొత్తానికి ఇగో గిసవంటి భాగవతం కూడా ఇప్పటికీ దేశం మీద నడుస్తుంది, రాష్ట్రంలో నడుస్తుంది. అంటే ఇక తలకాయ గిట పెట్టుకోవాల్సి వస్తుంది. జర్ర మారురి బడికి పోవాల్సిన పోరగాలను మీరు ఈ రకంగా బలి మీదకి అట్లా పంపితే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఇక ఇవాళకి గియ్యి ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొద్దుగా కూడా మళ్ళీ 8 గంటలకు మళ్ళీ కలుసుకుందాము. మీరు అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా శనార్థి.